వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్ చంద్ర. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలను నిశ్చితంగా గమనిస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు ఆచరణలో జరుగుతున్న పనులకు మధ్య పొంతన కుదరకపోవడాన్ని గమనించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా దేశం ఒక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. చమురు దిగుమతులు, ఎరువులు, బంగారం వంటి దిగుమతుల కోసం పెద్ద ఎత్తున ఫారెక్స్ నిల్వల్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ డబ్బుల్ని వెచ్చించడం వల్ల రాబోయే కొద్ది వారాలు, కొద్ది నెలల్లో దేశం ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ముప్పు రావచ్చు. బంగారం కొనుగోళ్లను తగ్గించండి, ఆడంబరాలను తగ్గించండి, విదేశీ పర్యటనలు తగ్గించండి. కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనటం కానీ, లేకపోతే విదేశీ పర్యటనలు, భారీ విందు వినోద కార్యక్రమాలకి దూరంగా ఉండటం, ఆడంబరాలకు పోకుండా దూరంగా ఉంటూ పొదుపు చర్యలను పాటించాలని దేశం మొత్తానికి ఒక పిలుపునిచ్చారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేయాలని భావించారు. ఆ తర్వాత ప్రధాని ఇచ్చిన పిలుపు తర్వాత ఒక 2 రోజులకే జరిగిన కేబినెట్ లో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పొదుపు చర్యలను పాటించాలి, పొదుపు మార్గంలో వెళ్ళాలి. దీనికోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు దశల వారీగా రకరకాల చర్యలకు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ని, సహజంగా ఆయన కాన్వాయ్ లో 15 వాహనాల వరకు ఉంటాయి. భద్రతా వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్లు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, ఇట్లా రకరకాల వాహనాలు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది, వీళ్ళంతా కలిపి ఒక భారీ కాన్వాయ్ ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి వెళ్ళాలన్నా, లేకపోతే జిల్లా పర్యటనకు వెళ్ళినా అక్కడ ప్రతి చోట ఒక భారీ కాన్వాయ్ ఉంటుంది. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాన్వాయ్ని గణనీయంగా కుదించుకొని ఆయన తన వాహన శ్రేణిని 4 వాహనాలకు పరిమితం చేసుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గారు తన వాహన శ్రేణిని 3కి తగ్గించుకున్నారు. నారా లోకేష్ గారు 2కి తగ్గించుకున్నారు. మంత్రులందరూ ఆ కాన్వాయ్లో వదిలేసి ఓన్లీ సింగిల్ గా వాళ్ళ వాహనాల్లో మాత్రమే ప్రయాణిస్తున్నారు. అయితే ఈ చర్యలన్నిటికీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మంత్రులు సైకిళ్ల మీద వెళ్తున్న దృశ్యాలు, సైకిళ్ల మీద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండేటువంటి ఉండవల్లికి వెళ్ళటం, విజయవాడ మార్గంలో మంత్రులు సైకిళ్లు తొక్కుతా పొదుపు పాటిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం అయితే విస్తృతంగా జరిగింది. కానీ ముఖ్యమంత్రి, రాష్ట్రం కూడా దేశం ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా పొదుపు చర్యలు పాటిస్తాము. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గణనీయంగా ఖర్చులు తగ్గించుకోవాలి, వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలి, ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ మొబిలిటీలోకి మార్చాలి అనే దాన్ని కూడా పరిశీలించాలని పిలుపునివ్వటం. దానికి అనుగుణంగా కృష్ణా జిల్లా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వంటి చోట కలెక్టర్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మారటం కూడా జరిగింది. ఇవన్నీ వారం రోజుల్లో జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఈ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ప్రతి సందర్భంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ఒక భారీ ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు. ఆయన మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెన్షన్ ని 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని అమౌంట్ పెంచిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ పెనుమాకలో చేశారు. పెనుమాకలో చేసినప్పుడు ఒక ఈవెంట్ లాగా ఆయన ఉండవల్లి నుంచి పెనుమాకలో ఒక గిరిజన కుటుంబం ఇంటికెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఇంట్లో టీ తాగి, అక్కడ అంటే దాదాపు 2-3 గంటలు టైం స్పెండ్ చేసి ప్రభుత్వం వాళ్ళకి భరోసాగా ఉంటుంది, వాళ్ళకి ఇల్లు కూడా లేక రేకులు ఏవో పెట్టుకొని ఉంటే వాళ్ళకి మంచి షెల్టర్ కట్టిస్తామని చెప్పి తర్వాత ఆ కుటుంబానికి ఇల్లును కూడా కట్టించారు. అయితే ఈ సంక్షేమ పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం దాదాపు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు చేస్తుంది. డీబీటీ స్కీమ్స్ ని ప్రజలకు ఇవ్వటం మాత్రమే కాదు, దాని వల్ల వచ్చే క్రెడిట్ ని కూడా పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ లాగా నిర్వహించాలని ఒక ఆదేశాలు ఇవ్వటం. ముఖ్యమంత్రి పాల్గొనే ఈవెంట్ ఒకటైతే జిల్లాల్లో కూడా మంత్రులు, అధికారులు ప్రతి కార్యక్రమాన్ని డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఏవైతే ఉంటే నగదు బదిలీ పథకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ద్వారా అందే సహాయ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆ కార్యక్రమాన్ని భారీ ఈవెంట్లుగా చేయటం మనం గమనిస్తున్నాం. ఈ 24 నెలల కాలంలో, 23-24 నెలల కాలంలో దాదాపు సగటున ప్రతి నెల 4-5 ప్రోగ్రాముల లెక్క చూసుకున్నాక కనీసం ఒక 100-110 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఉంటుంది. ముఖ్యమంత్రి పొదుపు బాట పట్టినట్టు ప్రకటించిన తర్వాత కూడా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగుతుంది. అంటే ఈ కార్యక్రమాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏడాది పాటు కొంత పొదుపు పాటిస్తాము, ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు మార్గంలో వెళ్తామని చెప్పుకున్న ప్రభుత్వం ఈ ఈవెంట్లు భారీ ఎక్స్పెండిచర్ తో కూడుకున్నటువంటి ఈవెంట్స్ విషయంలో మాత్రం
ఆ పొదుపు మంత్రం పాటిస్తున్నట్లేదు. నిన్న ఫిషింగ్ హార్బర్ ఈవెంట్ చూసాం. దాంట్లో ఒక కుటుంబం దగ్గరికి వెళ్లి ఆ కుటుంబంతో కలిసి అక్కడ చేపలు అమ్ముకునే మహిళలతో మాట్లాడి వాళ్ళకి రోజువారీ ఆదాయం ఎంత వస్తుంది, వాళ్ళతో కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరే చేపలు కొనుక్కొని ఒక మత్స్యకారుడి కుటుంబానికి ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు వండిన ఆ కూరని రుచి చూసి వాళ్ళతో కలిసి ఆ మత్స్యకార కమ్యూనిటీకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా రాజకీయంలో సహజంగానే జరిగే పరిణామాలే. కొంత ఈవెంట్లు జరుగుతా ఉంటాయి కాబట్టి ఇవన్నీ సహజం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క ఈవెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో పాల్గొనే వ్యక్తికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఒక ఈవెంట్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా వేరు వేరు డిపార్ట్మెంట్స్ పంచుకుంటా ఉంటాయి. సహజంగా సీఎం కార్యక్రమాలను చూడటానికి ప్రత్యేకంగా కొత్తగా ఒక ఈవెంట్లకు ఆర్గనైజేషన్ కి సంబంధించి కొంతమంది నియామకం కూడా చేసింది. ఈ ఖర్చు ఎక్కడి నుంచి భరిస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వంలోని వేరు వేరు శాఖలు పంచుకుంటా ఉంటాయి. ఈ జన సమీకరణతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు అయితే అది ఇంకా పెద్ద ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆర్టీసీ వంటి బస్సుల్ని ఏర్పాటు చేసి అందులో అన్ని అన్ని ఆ జిల్లాకు సంబంధించింది అయితే అన్ని నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి ప్రజల్ని ఆ బస్సుల్లో ఆ కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేర్చడం దగ్గర మొదలైతే ఆ వేదిక దగ్గర పెద్ద పెద్ద టెంట్లు, ఆ జర్మన్ టెక్నాలజీ టెంట్, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఆడియో సిస్టమ్ వరకు వెనకాల కనిపించేటువంటి పబ్లిసిటీ అడ్రసింగ్ సిస్టమ్, లేకపోతే స్క్రీన్స్, వీటన్నిటికీ కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతా ఉంటుంది. ఒక్క టెంట్లు ఏర్పాటు చేయడానికి ఒక భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పాల్గొనే భారీ ఈవెంట్ లో టెంట్ వేయాలంటే 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో మనం వర్చువల్ డిస్ప్లే యూనిట్లు, పెద్ద పెద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అట్లా ఒక్కొక్క స్క్రీన్ ఏర్పాటు చేయాలంటే ఆ స్క్రీన్ ఎంత పెద్దదైతే దాని ఖరీదు పెరిగిపోతుంది. ఒక స్క్రీన్ కి ఒక చదరపు అడుగుకి రాష్ట్ర ప్రభుత్వం ₹2,400 ఖర్చు చేస్తున్నట్టు. అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కి 8 నుంచి 15 లక్షల రూపాయలు, అంటే డాల్బీ డిజిటల్ సిస్టమ్ పెట్టాలంటే అంతే మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ప్రజల్ని మొబిలైజ్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి ఆహారం, లేకపోతే తాగునీరు, ఇవన్నీ ఆయా జిల్లాలలో నుంచి జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్, ఇట్లా వేరు వేరు ప్రభుత్వ శాఖలన్నీ నిధులను సమకరించుకొని వాళ్ళ దగ్గర ఉన్న నిధులు లేకపోతే పూల్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత బిల్స్ క్లెయిమ్ చేసుకొని ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయాలంటే కోట్ల రూపాయల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున తన వాహనాలని తగ్గించుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాని పొదుపు మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు కూడా ఆయన ముఖ్యమంత్రి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రాండ్ గా చేసుకునేటువంటి మహానాడు ఈవెంట్ నే వాళ్ళు కుదించుకొని దాన్ని వర్చువల్ మోడ్ లోకి షిఫ్ట్ చేసుకున్నారు. దాదాపు 7 లక్షల మంది జనాభాతో ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని, 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఇది కాంట్రవర్సీ అవుతుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసుకుని వర్చువల్ మోడ్ లోకి షిఫ్ట్ చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఈ అధికారిక కార్యక్రమాలు, పెన్షన్ల పంపిణీ కావచ్చు, లేకపోతే శంకుస్థాపనలు కావచ్చు, లేకపోతే ఆ భారీ పరిశ్రమలకు సంబంధించిన ఈవెంట్లు కావచ్చు, ఇవన్నిటినీ ప్రభుత్వం ఒక ఎస్టాబ్లిష్ చేసి తమ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే తమ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలని ఇస్తున్నామని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే క్రమంలో ఈవెంట్లు నిర్వహించడాన్ని ఎవరు తప్పట్టారు. కానీ ఆ ఈవెంట్లకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు, ఎవరి అని ప్రజాధనాన్ని దాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం పునరాలోచించుకుంటుందా? ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఖర్చుల్ని పరిమితం చేయటం, జస్ట్ వాహనాల సంఖ్యను కుదించుకోవడానికి పరిమితం చేసి ఇట్లా ఈ భారీ ఈవెంట్స్ ను మాత్రం ఇంకా ఎట్లాగే కొనసాగిస్తుందా అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది. దిస్ ఇస్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.